ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్, రచయిత, వ్యాఖ్యాత డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఘనంగా నిర్వహించారు. ఎం చలపతిరావు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కటారి అప్పారావు, పివి రామ్మోహన్ నాయుడు, ఆకుల అమరయ్య, నీలం రాంబాబు నాయుడు, చందు, జనార్దన్, సాగర్ కుమార్లతో పాటు పలువురు పాత్రికేయులు, జర్నలిస్టులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పదవీ విరమణ సందర్భంగా డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సమ్మెట నాగమల్లేశ్వరరావు ప్రస్థానం గురించి తెలియజేశారు. డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకునిగా, అనువాదకుడిగా, అధ్యాపకుడిగా, మీడియా గురువుగా సుప్రసిద్ధులని తెలిపారు. వివిధ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన వాడుక భాష, తెలుగు వాక్యం ప్రధాన అంశాలుగా కూడా పలు విశ్వవిద్యాలయాల్లో వందల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లా నిమ్మలూరుకు చెందినటువంటి డాక్టర్ సమ్మెట నిడుమోలు, మచిలీపట్నం, హైదరాబాద్, రాజమండ్రిలో విద్యాభ్యాసం చేశారు. న్యూఢిల్లీలో ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు. 25 ఏళ్ల పాటు కొన్ని వేల సార్లు ఆకాశవాణిలో ఉచ్చారణ దోషం లేకుండా వార్తలు చదవడం తన భాషా సేవలో భాగమని తెలిపారు. తెలుగు సంస్కృత అకాడమీ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. మంచి సలహాలు, సూచనలు చేయడానికి ఆయనకి మంచి సమయం చిక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలామంది మంచి మంచి మేధావులు ఉన్నారు, మంచి మంచి విజ్ఞత కలిగిన నాయకులు ఉన్నారు. కానీ మన సంఘాలని, మన పరిస్థితుల్ని మార్చడానికి అనేక ఆలోచనలు చేయవలసిన అవసరం ఉన్నది కనుక ఇక మీదట మంచి ఆలోచనలతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మంచి అవకాశం ఉంటుందని, అలాగే సమ్మెట నాగమల్లేశ్వరరావు గారు దానిలో కీలక పాత్ర పోషిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎకరాల్లో భవంతి నిర్మాణం కోసం సంఘాలు సమన్వయంతో ముందుకు పోతా ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా జంట నగరాల్లోంచి ప్రముఖులు, రాష్ట్ర నాయకులు సమ్మెట ప్రసాద్ గారు, అదేవిధంగా చంద్రశీను గారు, ప్రముఖ డాక్టరు రఘు గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఐకాన్ CEO దుర్గా గారు, ఈ విధంగా చాలామంది వచ్చారు. వారందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకు ధన్యవాదాలు చెబుతున్నాను. గోడపాటి గారు ఇప్పుడు మనకి ప్రత్యేక సమయం ఇచ్చి చేసిన జస్టిస్ నగేష్ భీంపాక గారికి ధన్యవాదాలు చెబుతూ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. నా మ్యారేజ్ కూడా శుభలేఖ కూడా నా మిస్సెస్ నా ఫోటో, అత్తయ్య ఫోటో కూడా డిజైన్ చేసి దగ్గరుండి చేయించాడు. ఇందాక డాక్టర్ రఘు చెప్పినట్టు రఘు కూడా MBBSలో 6 గోల్డ్ మెడల్స్, తర్వాత గాంధీలో 2 గోల్డ్ మెడల్స్, తర్వాత PGలో 2 గోల్డ్ మెడల్స్. అతను డాక్టర్ రఘు కిషోర్. మేము ఇంత తెలంగాణ స్టేట్కి స్టెమీకి కూడా, స్టెమీ అంటే గుండెకి సంబంధించిన వ్యాధికి సంబంధించి కూడా తన ఇన్ఛార్జిగా ఉన్నాడు. కరోనా టైంలో వైస్ చైర్మన్గా ఇండియాకి తెలంగాణ నుంచి కేరళ వెళ్ళాడు. అటువంటి రఘు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఈటీవీలో చాలా మంది శిష్యులు మాతో పొందిన కిరణ్ కావచ్చు, సతీష్ కావచ్చు, నంది అవార్డు కావచ్చు, అందరూ కూడా ఇతని శిష్యులే. దాంతోపాటు నేను మాస్టర్లో చదువుకున్నాను కాబట్టి ఎందుకో అట్లా లక్డికాపూర్లో మన పాత్రికేయ మిత్రులతో అట్లా పరిచయం, 18 సంవత్సరాల పరిచయం. కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం ఆయన గుండెని ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. అమ్మటే చందు ఎక్కడున్నావు అని చెప్పేసి. నేను ఎట్లా వెళ్ళానో తెలియదు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి కూకట్పల్లి డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్తే ఆ రోజున ఆ గుండెని కాపాడుకున్నాడు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఆ గుండె ఎంతో మందికి శిష్యులు తయారు చేసింది, ఎన్నో దశాబ్దాలుగా ఇటువంటి వ్యక్తులను కాపాడింది. ఆ తర్వాత లాస్ట్ 9 ఇయర్స్ నుంచి రఘు పర్యవేక్షణలో ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఎందుకంటే గొప్ప వ్యక్తి. అతనిలో అమరయ్య గారు చెప్పినట్టుగా చూస్తానికి సౌమ్యంగా ఉంటాడు తప్పితే చాలా అతను ఉపయోగించుకోవటం ఇంతవరకు ఏ వ్యవస్థ తీసుకోవాలి. అంత సబ్జెక్టు డాక్టరేట్ చేసిన డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు గారి యొక్క ఇదిని మంగబాబు గారు కావచ్చు ఈ సమస్యలు తీసుకోవాలని, అటువంటి వ్యక్తి నీతి నిజాయితీకి మారుపేరు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు డాక్టర్గా చాలా కష్టపడి ఆయన ఏదైనా మాకు ప్రాబ్లం ఉంటే, ఏదైనా సమస్య ఉంటే రఘు కావచ్చు, నేను కావచ్చు, కిరణ్ కావచ్చు, సతీష్ కావచ్చు, సమ్మెట గారికి ఫోన్ చేసి బాసు ఎక్కడ రమ్మంటాడు, మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను వస్తున్నాను అంటాడు. అట్లా కూర్చొని మా సమస్యల్ని వితిన్ 5 to 10 minutes సాల్వ్ చేసే ఏకైక వ్యక్తి డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు. న్యూస్ చదివేటప్పుడు వార్తలు చదువుతుంది సమ్మెట నాగమల్లేశ్వరరావు కానీ సమ్మెట మా సమ్మెట లేకపోతే వేరే సమ్మెట అని నాకు డౌట్ వచ్చేది. నేను కూడా ఎక్కువ స్టేజ్ నాటకాలు వేస్తుండే, అలాగే ఏఆర్లో కూడా నాటకాలు చాలా వేసేవాడిని. ఒకసారి నాకు పిలుపు వచ్చింది, ఎందుకంటే నేను
ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అండి. సరే, ఒక నాటకంలో ఒక వేషం కోసమని పిలిపించారు కళాకృష్ణ గారు. ఆయన రిహార్సల్ ఉందండి, రిహార్సల్ రూమ్కి వెళ్ళండి అంటే నేను చెప్పాను, లేదండి ముందు మా సమ్మెట నాగమల్లేశ్వరరావు గారు ఎక్కడో ఆయన కలవాలండి అన్నాను. ఆయన తీసుకెళ్ళి వారికి పరిచయం చేశారు. అదే మొట్టమొదటి పరిచయం. బహుశా 25 సంవత్సరాలు దాటి ఉంటుందండి. అప్పటి నుంచి ప్రతిసారి స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన కలవటం, ఇలాగా మాట్లాడుకోవటం జరుగుతూ ఉండేది. ఆయన చాలా సౌమ్యుడు, చక్కగా నిదానంగా మాట్లాడటం, నిరాడంబరంగా ఉండటం బాగా నచ్చాయి నాకు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడంతా మన సోదరులే. సమ్మెట అన్న పేరు తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియటానికి ఆయనే కారణం, సమ్మెట నాగమల్లేశ్వరరావు గారు వార్తల ద్వారా. ఆ తర్వాత మేమేదో సీరియల్స్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత సమ్మెట గాంధీ అని ఒక పేరు పడింది అనుకోండి. ఏదైనా మా సమ్మెట నాగమల్లేశ్వరరావు గారే మాకు ఆద్యుడు. ఆయన పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన్ని సన్మానించినటువంటి జర్నలిస్టులకు, ఆ కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత ఆయన జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయన పిల్ల పాపలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి, పంచభూతాల్ని మనసారా కోరుకుంటున్నాను. మా పరిచయం 1983 నుండి దాదాపు 83-82 కాలంలో నేను విజయవాడలో ఉంటున్నప్పుడు నాగమల్లేశ్వరరావు గారు కొత్తగా స్టూడెంట్ ఆర్గనైజేషన్లోకి వచ్చి అక్కడ పనిచేస్తారు. మీకు చాలామందికి నాగమల్లేశ్వరరావు ఒక జర్నలిస్ట్గా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ గాను, ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయీగా తెలిసేమో, కానీ ఆయన స్టూడెంట్ లైఫ్లోని విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటా అప్పుడు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ, తరిమల నాగిరెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసిన చరిత్ర కూడా నాకు తెలుసు. అయితే నేను ఇక్కడ చెప్తుందంటే, నాగమల్లేశ్వరరావు కంటే వయసులో నేను పెద్ద, పార్టీలో నేను సీనియర్ కావచ్చు, కానీ విజ్ఞానం రీత్యా అతను నాకంటే చాలా పెద్దవాడు, అందులో డౌట్ అయితే లేదు. అతని డిసిప్లిన్ చూసి నేను అప్పట్లో అనుకుంటూ ఉండే, నాగమల్లేశ్వరరావు ఏనాటికైనా ఒక పెద్ద నాయకుడు అవుతాడు మా కమ్యూనిస్ట్ పార్టీలో అని నేను అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆయన చదువు అవన్నీ తర్వాత కొంతకాలం నేను హైదరాబాద్కి వచ్చేసాను. నాగమల్లేశ్వరరావు కూడా కాస్త వెనక ముందుగా చదువు అయిపోయి హైదరాబాద్కి వచ్చేసాడు. అప్పటికి కూడా ఇతను ఎంతటి మేధావి అంటే ఒకటి చెప్తాను. ఒక టైంలో ఫెమినిస్ట్ మూవ్మెంట్ ఎదుగుతున్న దశలో ఈ చాలా మంది ఆడవాళ్ళు ఆ ఫెమినిస్ట్ ఉద్యమం గురించి ఉత్సాహంగా పాల్గొనడం, అందరూ కూడా సిద్ధాంత చర్చలు జరపడానికి సలహాలు, సంప్రదింపులన్నీ నాగమల్లేశ్వరరావు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. అది నేను కళ్ళారా చూసేది. అట్లా ఆయన ఒక సిద్ధాంతకర్త, ఓ మార్క్సిస్ట్ మేధావి. నేను అందుకే నాగమల్లేశ్వరరావు గురించి ఎప్పుడైనా ఏదైనా ప్రస్తావన వస్తే నేను ఖచ్చితంగా మార్క్సిస్ట్ మేధావి అని వాడతాను అతను. ఎందుకంటే అతను నిజంగా అంత విద్వత్తు ఉన్నవాడు, ఏదైనా విషయాన్ని చక్కగా అనలైజ్ చేసే స్వభావం ఉన్నవాడు. ఈ అకేషన్ ఈజ్ వెరీ ఎంటైర్లీ డిఫరెంట్, అండ్ దిస్ మస్ట్ బి ద ఫస్ట్ టైం దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ హ్యూమన్. రిటైర్మెంట్ అనేది ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి మారటానికి ఒక చిన్న జర్క్ అంతే. ఈ బండి దిగి ఇంకో బండి ఎక్కటం, ప్లాట్ఫామ్ మీద దిగటం, మళ్ళీ ఇంకో బండి ఎక్కటం, మళ్ళీ కొత్త జర్నీ స్టార్ట్ చేయడం. మేమంతా ఆల్రెడీ ఒక 1 year బ్యాకే ఆ పని చేసి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాము. నాగమల్లేశ్వరరావు గారు లాంటి వ్యక్తి మనలో ఉండటం మనందరికీ చాలా గర్వకారణం, చాలా గర్వం. వారి గురించి నేను కొంత పరిచయం ఉంది నాకు. వారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక 5 నిమిషాల్లో మీరు ఆయన గ్రహిస్తారు. ఆయనకున్న విద్వత్తు, ఆయనకున్న విఘ్నత, తర్వాత ఆయన చాలా చలోక్తులు, హ్యూమర్, ఆయన పేటెంట్ అయితే అనుకుంటాను నేను. ఆయన నవ్విస్తూనే ఆయన చెప్పాల్సింది చెప్తారు. అది మీకు హత్తుకునేటట్టుగా చెప్తారు ఆయన. తర్వాత ఆయనలో చాలా కాలం ఉన్నాయి, మీ అందరికి తెలుసు. న్యూస్ రీడర్ కాదు, ఆయన రచయిత. ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలకి ఆయన తెలుగు భాష మీద, కొన్ని పదాల ఎంపిక మీద, వాటి మీద ఆయన చాలా పరిశోధన చేశారు. భారతదేశంలో ఎన్నో చోట్ల తిరిగి ఆయన ఈ విషయాన్ని ఎంతో మందికి, ఆ విజ్ఞానాన్ని ఆయన పంచిపెట్టారు. అటువంటి వ్యక్తిని మేము ఇక వదలబోము. మాకు ఇప్పుడు కావాలి. మేము ఒక సొసైటీ ఫామ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు డూ సర్టన్ థింగ్స్. అందులో మన కల్చరు, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మన వాళ్ళకు ఉన్న కల్చర్ ఏంటి,
దాని గురించి 10 మందికి తెలియజెప్పేదానికి ఒక లిటరరీ కమిటీ ఒకటి పెట్టుకున్నాం మేము. ఇది మామూలుగా అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగంబు అస్మాదృశుండలగు స్వాదు రసావతార దిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి ఘనకీర్తి ఇలా చెల్లపిళ్ళ వంశస్వామికి ఉన్నట్టుగానని ఒక పెద్ద సన్మానం. అంటే తెలుగు వాళ్ళ చరిత్ర చాలా గొప్పది, ఎన్నోసార్లు సన్మానాలు జరిగినాయి. విజయవాడ పట్టణంలో చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు అంటే తిరుపతి వెంకట మహామహుడు, అటువంటి వారికి ఒక సన్మానం జరిగింది. అది గజారోహణం. వారిని ఒక పెద్ద ఏనుగు మీద ఊరంతా ఊరేగించడం. ఆ రోజుల్లో గజారోహణం, గండపెండేరం ఇలాంటి సన్మానాలు ఉండేవి. తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు రకరకాలుగా మారినాయి. అప్పుడు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు పులకిస్తూ చెప్పాడు, ఇలాంటి సన్మానం ఏమిటి అసలు, ఇది ఎవరికి జరుగుతుంది? నా గురువు కూడా మరి ఎలా గొప్పవాడు అవుతాడు? నా అంత గొప్పవాడు శిష్యుడిగా కలిగినట్టు నా గురువుకి సన్మానం జరుగుతుంది అని చెప్పాడు. అందుకని అట్లా రకరకాలుగా ఎప్పుడో కుదురుతుంది. ఇదంతా ఏంటంటే నేను నాకు వ్యక్తిగతంగా జరిగిన సన్మానంగా ఎంత మాత్రం భావించడం లేదు. కాపుల్లో చదువుకున్న వాళ్ళకి, కాపుల్లో కాస్త జ్ఞానవంతులకి, కాపుల్లో ఉన్నటువంటి ఒక మనం కూడా అందరికంటే కూడా ఎంతో శ్రమ పడుతూ కూడా ఎంతో వెనకబడిపోతున్నాం అనేటటువంటి ఆర్తి ఉన్న వాళ్ళందరి మనోభావాలకు, వారి వ్యక్తీకరణకు జరిగిన సన్మానంగానే భావిస్తాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఏం కాదు. అంటే మనకున్న నేను ఒక బొమ్మని, నేను ఒక రూపాన్ని, నన్ను ఇక్కడ పెట్టారు, మీరు చాలా మంది సన్మానించారు. ఎందుకు సన్మానించారంటే ఒక రిప్రజెంటేటివ్ నేను. అంటే కాపుల్లో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, స్ట్రగులర్స్, ఎంతో మంది పైకి రావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, పైకి రావడానికి వస్తూ ఉండగా ఎన్నో ఎందరి చేత తొక్కబడుతూ కూడా నిలబడ్డ వాళ్ళు. అందుకని